ఈ రోజు రేపు విశాఖపట్నంలో జరుగుతున్న పెట్టుబడుల భాగస్వామ్యం సమిట్ మీద నా అభిప్రాయం. దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూశాక మాత్రమే మీరు కామెంట్ చేయండి. ఒకసారి మీరు థంబ్నెయిల్ చూసి ఆహా ఈయన ఇది చెప్తాడు అని మీరు అనుకొని మీరు మీకు నచ్చినట్టుగా కామెంట్ పెట్టకుండా మీరు వీడియోని విని నేను వీడియోలో ఏం చెప్తున్నానో అక్కడ మీరు ఏదైనా మీకు అభ్యంతరం ఉన్నట్లయితే దాని మీద మీరు క్లియర్ కట్గా మీరు కామెంట్ చేసినట్లయితే ఐ కెన్ అండర్స్టాండ్. అంతేగాని చెప్పొచ్చేవులే ఏం చెప్తున్నావు అని మీరు దయచేసి కామెంట్స్ పెట్టకుండా పెట్టితే కూడా మీరు ఆలోచించి పెట్టండి. పెట్టినప్పుడు దానికి మీరు రీజన్ కూడా ఇవ్వండి మీ తాలూకా కామెంట్స్ మీద. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే విశాఖపట్నంలో జరుగుతున్న ఒక శిఖరాగ్ర సమావేశం పెట్టుబడుల కోసం విశాఖపట్నం విశాఖ ఎకనామిక్ రీజియన్ గా ఏర్పడిన సమయంలో అంటే అటు ఉత్తరాంధ్ర తూర్పు ఆంధ్ర మొత్తం కోస్తా జిల్లాలని కలిపి ఒక ఎకనామిక్ జోన్ చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అహర్నిశలు కష్టపడుతూ పెట్టుబడులు తీసుకొస్తున్నారు చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అభివృద్ధి చాలా అవసరం. ఈ అభివృద్ధి మనకి ఏ వైపు తీసుకెళ్తుంది అనేది కూడా చాలా అవసరం. పెట్టుబడిదారులు కావాలి, ఉద్యోగాల కల్పన జరగాలి, ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కావాలి. సో ఇవన్నిటికీ కంకణం కట్టుకొని అటు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నిన్న ఈ రోజు రేపు జరుగుతున్న ఈ సమావేశాల్లో పిచ్చిపిచ్చిగా 10 లక్షల కోట్ల నుంచి 12 లక్షల కోట్ల వరకు అంటే 11 లక్షలు 10 లక్షలు వాళ్ళ అభిప్రాయాలు ఉన్నాయి. ఏమైనప్పటికీ కూడా వీటి మీద ఒక నిర్దిష్టంగా ఒక ప్రణాళిక జరుగుతుంది. చాలా ముఖ్యమైన కంపెనీస్ మన విశాఖపట్నం వచ్చి అంటే అటు యూరోపియన్ కంట్రీస్ నుంచి అట్లాగే డిఫరెంట్ కంట్రీస్ నుంచి మన రాష్ట్రానికి ముఖ్యంగా విశాఖపట్నంకి నిన్న ఈ రోజు రేపు వచ్చి వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు అటు లోకేష్ గారు చెప్పింది ఏంటంటే అసలు ఈ భాగస్వామ్య సదస్సు 14-15 కానీ 14-15 ముందే ఇంచుమించుగా ఒక 3 లక్షల వరకు 3 లక్షల కోట్ల వరకు కూడా ఒప్పందాలు జరిగాయి. అంటే అసలు ఎక్స్పెక్టేషన్ కంటే ఎక్కువ పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అంటే దానికి కౌంటర్గా ఇటు వైసీపీ వాళ్ళ తాలూకా స్టేట్మెంట్స్ పక్కన పెట్టండి. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు చెప్తుందంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్, వాట్సాప్ గవర్నెన్స్, అట్లాగే విశాఖ ఎకనామిక్ రీజియన్ ఇట్లా ఒక ప్లాన్ గా ఒక విజన్ గా చేయటం వల్ల ఈ అభివృద్ధి సాధ్యపడుతుంది అనేది చంద్రబాబు నాయుడు గారి తాలూకా విశ్లేషణ. అట్లాగే మన లోకేష్ గారు కూడా చెప్తుంది ఏంటంటే వీటి వల్ల ఇంచుమించుగా ఒక 8 లక్షల ఉద్యోగాలు కల్పన జరుగుతోంది. ఇది చాలా ముఖ్యమైన ఘట్టం. అంటే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన దాంట్లో ఆల్మోస్ట్ 8 లక్షల ఉద్యోగాలు ఇక్కడ కల్పన జరుగుతుంది అన్నది లోకేష్ గారు ఊహ. అట్లాగే ఈ 1.5 years వచ్చి మేము మరో ఒక 2 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ మేము క్రియేట్ చేశాము అని చెప్పి ఆయన చెప్తున్నాం. అంటే ఇంచుమించుగా 10 లక్షల ఉద్యోగాలకి బీజం వేసినట్లుగా ఆయన మాటల్లో మనకు అర్థమవుతుంది. అట్లాగే మన లోకేష్ గారు మాట్లాడుతుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని కాలిఫోర్నియా, ఆంధ్రప్రదేశ్ విల్ బి బికమ్ ది కాలిఫోర్నియా ఆఫ్ ఈస్ట్ అని చెప్పి ఆయన చెప్పారు. ఈ సందర్భంలో మనకి అంటే ఈ క్వాంటమ్ వ్యాలీ కోసం అట్లాగే ఇటు గూగుల్ డాటా సెంటర్ ఆదాని అట్లాగే మరొక కంపెనీ నుంచి మరొక డాటా సెంటర్ కోసం మొన్న ఒప్పందం చేసుకున్నారు 15,000 కోట్ల రూపాయల పెట్టుబడితో. ఈ సందర్భంలో మేము విశాఖపట్నం వాస్తవ్యులుగా మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. వాటి మీద ప్రభుత్వం నుంచి ఎటువంటి క్లారిఫికేషన్ వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఉద్యోగ కల్పన అవసరం, అభివృద్ధి అవసరం. అభివృద్ధి ఉద్యోగ కల్పన రెండో చేయాల్సింది ప్రభుత్వం అయితే చేయలేదు. కాబట్టి ప్రభుత్వం ఏంటంటే ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ అ క్యాటలిస్ట్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. అట్ ది సేమ్ టైం ద పేస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ దిస్ రీజియన్ అనేది వాళ్ళ అభిప్రాయం. సో ఉద్యోగ కల్పన కోసం కూడా వాళ్ళు చేస్తారన్నది.
ఈ సందర్భంలో మాకున్న డౌట్స్ ఏంటంటే, అంటే సేమ్ డౌట్స్ వాట్ వాజ్ ఎక్స్ప్రెస్డ్ బిఫోర్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తాము అని చెప్పి ఆయన అనౌన్స్ చేసినప్పుడు కూడా మాకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. 80% ఆఫ్ విశాఖపట్నం పీపుల్ డి నాట్ యాక్సెప్ట్ ఫర్ ది విశాఖపట్నం as క్యాపిటల్ సిటీ. రీజన్ ఏంటంటే విఐపి కల్చర్ పెరగడం వల్ల, వివిఐపిస్ వల్ల, అట్లాగే ఒక్కసారిగానే రాజధానిగా విశాఖపట్నం మార్చినట్లయితే విశాఖపట్నంలో జనాల తాకిడి ఎక్కువ అవుతుంది. అంటే ఇంచుమించుగా 1,00,000 కుటుంబాల వరకు విశాఖపట్నంలో సెటిల్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్, రాజధానికి సంబంధించిన మిగతా విషయాలు అన్నిటి కూడా 1,00,000 వరకు. అంటే సెక్యూరిటీ పెరుగుతుంది, విఐపి కల్చర్ పెరుగుతుంది, ప్రోటోకాల్స్ పెరుగుతాయి. సో ఇవన్నీ కూడా విశాఖపట్నం మీద ఎంత ప్రభావం చూపిస్తుంది అన్నది. సో దాని మీద కొన్ని అబ్జెక్షన్స్ ఆ రోజుల్లో వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే విశాఖ వాస్తవ్యులు 80% ఆఫ్ వాస్తవ్యులు చెప్పడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ ఎకనామిక్ సమిట్, అంటే ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం అన్నది ఆర్థిక రాజధాని, ఒక ఐటీ విప్లవానికి దారితీసే పరిస్థితి అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితిలో, అట్లాగే విశాఖపట్నం విల్ బి ఇండస్ట్రియల్ సిటీ, ఐటీ సిటీ అండ్ ఆల్సో ద ఎకనామిక్ సిటీ. అంటే ఆల్రెడీ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇటువంటివన్నీ కూడా నిన్న సంస్థాపనలు జరిగాయి ఋషికొండ ఈ ప్రాంతాల్లో. ఈ విషయం మీద మా అభిప్రాయం ఏంటంటే, ఆల్రెడీ అన్అఫిషియల్, అంటే మనకి పాపులేషన్ గణాంకాలు ఇంకా రాలేదు కాబట్టి, లేటెస్ట్ రాలేదు కాబట్టి 2025 సరికల్లా విశాఖపట్నం పాపులేషన్ ఆల్రెడీ 25 లక్షలు ఉంది. 25 లక్షలు మంది విశాఖపట్నం జనాభా, అంటే విశాఖపట్నం జనాభా అన్నది ఒక అభిప్రాయం. సో 25 లక్షల జనాభా కాకుండా విశాఖపట్నానికి ఆల్మోస్ట్ మనకి ఏంటంటే ఎవ్రీడే ఫ్లోటింగ్ పాపులేషన్ అంటే విశాఖపట్నం వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు, మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోయే వాళ్ళు, లేదు అంటే కొన్ని పనుల మీద వచ్చి 2 రోజులు 3 రోజులు ఉండి వెళ్ళిపోయిన వాళ్ళు. అట్లాగే విశాఖపట్నం ఏంటంటే ఇటు ఎడ్యుకేషనల్ సెంటరు, అలాగే హెల్త్ సెంటరు, అట్లాగే ఉద్యోగాల కోసం వచ్చినా సరే, లేకపోతే రిక్రియేషన్ కోసం వచ్చినా సరే, పుణ్యక్షేత్రాలకు వచ్చినా సరే, ఇంచుమించుగా వాళ్ళు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోయిన వాళ్ళు, అంటే కూరగాయలకు అమ్ముకునే వాళ్ళు, దూరంగా విశాఖపట్నంకి దూరంగా పల్లెటూరులో ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ అమ్ముకొని వెళ్ళిపోతున్న వాళ్ళు. ఇవన్నీ చూసినట్లయితే పెర్ డే ఆల్మోస్ట్ 3 to 4 lakhs ఉంటారు. 3 to 4 lakhs అంటే 30 లక్షల మందికి సరిపోయిన సదుపాయాలు విశాఖపట్నం కోసం కూడా చూసుకున్నట్లయితే, విశాఖపట్నం సిటీలో ప్రస్తుతానికైతే మినిమం వేజ్ ఎలా ఉందంటే 13,000 రూపాయలు పర్ మంత్. విశాఖపట్నంలో మినిమం వేజ్ పర్ మంత్ 13,000 రూపాయలు. కానీ ఒక ఫ్యామిలీ యావరేజ్గా ఆర్ బిలో యావరేజ్ కానీ జస్ట్ ఫుడ్ కంప్లీట్ చేసుకొని ఉండడానికి అయ్యే ఖర్చే 20,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు వచ్చింది. అలాగే యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ వెరీ హై. సో మనకి లోకేష్ గారు చెప్తుంది ఏంటంటే ఉద్యోగాల కల్పనకి ఇవన్నీ పనికి వస్తాయంటున్నారు. ఉద్యోగాల కల్పన అంటే ఏ టైప్ ఆఫ్ ఉద్యోగాలు కల్పిస్తారు, ఏ కేటగిరీ ఆఫ్ పీపుల్కి ఉద్యోగాలు కల్పిస్తారు, నాన్ లోకలు ఈ దీని మీద విశాఖపట్నం వాస్తవ్యులకి, విశాఖపట్నం నమ్ముకొని వచ్చిన వాళ్ళకి ఎంత ఉద్యోగాలు కల్పించగలరు అన్నది ఒక విషయంలో ప్రభుత్వం ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. అట్లాగే అంటే వాళ్ళు ఏమంటున్నారంటే 8.9% ఆఫ్ పీపుల్ హు ఆర్ అన్ఎంప్లాయిడ్, అలా వాళ్ళంతా కూడా ఏంటంటే 15 సంవత్సరాల నుంచి అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళు. సో ఇప్పుడు ఈ నిరుద్యోగ విషయంలో ఏం చేయబోతున్నారు. అట్లాగే విశాఖపట్నానికి పెర్ డే ద మినిమం రిక్వైర్మెంట్ ఆఫ్ వాటర్ ఈజ్ 130 million gallons per day. ఓన్లీ విశాఖపట్నానికి 130 million. సో ఆల్రెడీ మనకి విశాఖపట్నంలో వాటర్ స్కేర్సిటీ ఉంది. అంతేకాకుండా మన విశాఖపట్నంలో దొరికే మ్యాక్సిమం ప్లేసెస్ లో దొరికే వాటర్ ఇట్స్ హార్డ్ వాటర్, బికాస్ స్లైట్లీ ఆల్కలైన్ కంటెంట్ ఉంది. సో ఇక్కడ
40 lakhs of travelers are traveling from Visakhapatnam to different places through airways from Visakhapatnam International Airport and domestic airport. అది కాకుండా మన విశాఖపట్నం రైల్వే స్టేషన్, అట్లాగే మన ఆర్టీసీ కాంప్లెక్స్, ద్వారకా నగర్, ఇవన్నీ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ పెర్ డే ఎంతమంది ట్రావెల్ చేస్తున్నారు అంటే విశాఖపట్నంలో ఉండట్లేదు, విశాఖపట్నం వచ్చి విశాఖపట్నం వెళ్ళిపోతున్నారు, లేకపోతే విశాఖపట్నం నుంచి వెళ్తున్నారు. సో ఇవి ఈ ట్రావెలర్ సంఖ్య ఇంచుమించుగా చూసుకుంటే ట్రైన్స్, బస్సెస్, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్, అట్లాగే కార్స్, ఆటోస్, ఇవన్నీ చూసుకుంటే ఎంతమంది ఉన్నారు. సో ఈ ఇదంతా కూడా విశాఖపట్నం మీద విపరీత ప్రభావం కూడా చూపిస్తోంది. ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా చక్కగా ట్రాఫిక్ అలర్ట్స్ డెవలప్ చేసి సీసీ కెమెరాస్ లో కొంత సర్వేలెన్స్ పెట్టి, అట్లాగే విశాఖపట్నం మీదకి టోటల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ రాకుండా, ట్రాఫిక్ రాకుండా అటు ఆనందపురం నుంచి డైవర్ట్ చేస్తున్నారు, ఇటు హనుమంతవాక్ నుంచి డైవర్ట్ చేస్తున్నారు, అట్లాగే అటు సబ్బోర రూట్ నుంచి అట్లాగా డైవర్ట్ చేస్తున్నారు, అట్లాగే ఆనందపురం నుంచి డైరెక్ట్ గా అనకాపల్లి కూడా డైవర్ట్ చేస్తున్నారు, భీమిలి రూట్ నుంచి కొంత ట్రాఫిక్ ని చేస్తున్నప్పటికీ కూడా మెయిన్ కూడలి మద్దిలపాలెం, ఎన్ఏడి కొత్త రోడ్డు, పాత గాజువాక, కొత్త గాజువాక జంక్షన్, ఈ ఏరియాస్ లో చూసినట్లయితే ఎప్పుడు కూడా ట్రాఫిక్ జామ్స్ మనకు కనిపిస్తూనే ఉన్నాయి. సో మనం చెప్పేది ఏంటంటే ఇటువంటి పరిస్థితుల్లో మనం విశాఖపట్నాన్ని ఈ పెట్టుబడులు తేవడంతో వచ్చే వాటర్ స్కేర్సిటీ ఎంత, వాటర్ పొల్యూషన్ ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ 1980-85 నుంచి ఈ 2025 చూసకల్లా విశాఖపట్నం తాలూకా టెంపరేచర్ అంటే ల్యాండ్ టెంపరేచర్ 2% పెరిగింది. ఇప్పుడు అంటే 42 degrees హైయెస్ట్ టెంపరేచర్ నమోదయ్యే కాలంలో 1980, 89, 90 ప్రాంతంలో ఇప్పుడు 45 ఈజ్ ది హైయెస్ట్ టెంపరేచర్. 45, 46 అంటే సౌదీ అరేబియా డెజర్ట్ ఏరియాస్ లో వస్తున్న టెంపరేచర్ మనకి ప్రస్తుతం విశాఖపట్నం వస్తుంది. ఇప్పుడు మనం ఈ ఉద్యోగాల కల్పన, అట్లాగే ఈ డెవలప్మెంట్, ఈ యాక్టివిటీస్ ఆపమని నేను చెప్పట్లేదు. నేను చెప్తుంది ఏంటంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ క్లైమాటిక్ సిచ్యుయేషన్స్ ని కంట్రోల్ చేయడం కోసం, బ్యాలెన్స్ చేయడం కోసం, అట్లాగే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ని చూసుకోవడం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న స్టెప్స్ ఏంటి, అటువన్నీ సైమల్టేనియస్ గా జరగాలి. సో తీసుకుంటున్న స్టెప్స్ ఏంటి? ఆల్రెడీ విశాఖపట్నంలో లాస్ట్ వీక్ భూకంపం అనేది ఎక్స్ప్రెస్ చూసాం. ఆల్మోస్ట్ ఎవ్రీ 2 years, 3 years సో మైనర్ భూకంపాలు విశాఖపట్నానికి కామన్ అయ్యింది. అట్లాగే ఇక్కడ పర్యావరణ పరిరక్షణ చెప్తూ ఇక్కడ కొండల్ని ఆక్యుపై చేసేస్తున్నారు. కొండలు కూడా ప్రభుత్వం కూడా వాటిని క్లియరెన్స్ ఇచ్చేస్తుంది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఋషికొండ కొండల సంగతి మనకి తెలుసు. దాని మీద తీవ్ర అభ్యంతరాలు ఇప్పుడున్న ఈ కూటమి పెద్దలే చేస్తూ ఇప్పుడు ఈ ప్రాంతం మొత్తాన్ని అభివృద్ధి పేరుతో, సిఐ అంటే పెట్టుబడుల పేరుతో చేస్తున్నప్పుడు ఈ ఇంబ్యాలెన్స్ మీరు ఎట్లా కరెక్ట్ చేస్తారు అని చెప్పి మేము అడుగుతున్నాం. అట్లాగే వాటర్ స్కేర్సిటీ మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఈ గూగుల్ డాటా కానీ లేకపోతే మరొకటి అవన్నీ కూడా వచ్చేసరికల్లా ఇక్కడ విశాఖపట్నంలో వాటర్ కన్జంప్షన్, ఇండస్ట్రియల్ కన్జంప్షన్, డొమెస్టిక్ కన్జంప్షన్ ఇవన్నీ చూసుకుంటే ఆల్మోస్ట్ 500% to 1000% పెరిగే అవకాశం ఉంది. కానీ భూగర్భ జలాలు పెరిగే అవకాశం లేదు. అండ్ ఆల్రెడీ వీఆర్ సీయింగ్ విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ద ఎర్రాటిక్ క్లైమేటిక్ కండిషన్స్, ద ఎర్రాటిక్ మాన్సూన్ కండిషన్స్ విశాఖపట్నం తీవ్రమైన సిచ్యుయేషన్స్ ని అంటే నేచురల్ కెలామిటీస్ ని కూడా ఫేస్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ సునామీ, హుదూద్, ఇలా చాలా తీవ్రమైన సిచ్యుయేషన్స్ ఫేస్ చేసింది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ ప్రకృతి వనరులన్నీ కూడా మనం ప్రైవేట్ వాళ్ళకి ఒప్పచెప్పిన తర్వాత వచ్చే పరిణామాలు ఇంకా ఎంత తీవ్రంగా ఉంటాయి. అసలు భూగర్భ శాస్త్రజ్ఞులు అట్లాగే geography experts, geology experts వాళ్ళు చెప్తుంది ఏంటంటే the most of the population in India are located in the coastal region, east coast and west coast. So east coast
లో ఎక్కువ ఉంది కాబట్టి ఇది ష్రింక్ అవుతోంది, ఆ ప్రాంతం అంతా ష్రింక్ అవుతోంది అని చెప్తున్నారు. సో దీన్ని ఎట్లా మీరు ఫేస్ చేస్తారు? ఆల్రెడీ న్యూయార్క్ లాంటి భవనాలు విశాఖపట్నంలో కొంతమంది పెర్మిషన్ పెట్టుకోవడం, వాళ్ళకి పెర్మిషన్ గ్రాంట్ కూడా చేసేసారు. సో housing scarcity is very much in Visakhapatnam. It's required. More people require houses and all that one. But at the same time, మనం తీసుకునే ప్రివెన్షన్ యాక్టివిటీ ఏంటి అనేది మాత్రమే నేను అడుగుతున్నాను. ఇది చెయ్యొద్దు అని చెప్పడానికి నాకు హక్కు లేదు. ఎందుకు హక్కు లేదంటే ప్రతి ఒక్కరికి కూడా విశాఖపట్నం అనేది ఒక డెస్టినేషన్ ఫర్ లివింగ్, డెస్టినేషన్ ఫర్ దేర్ గ్రోత్. సో జాబ్ క్రియేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్ఎంప్లాయ్మెంట్ తీరాలి. సో ఇది కావాలి. తర్వాత విశాఖపట్నంలో వస్తున్న ఈ కొత్తగా వస్తున్న కంపెనీస్ ఇవన్నీ కూడా ఇది 2 లక్షల 3 లక్షల అంటే 25 లక్షల జనాభా 40 లక్షలకి 50 లక్షలకి అయినప్పుడు ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ పరిస్థితి ఏంటి? ఆల్రెడీ విశాఖపట్నంలో బ్రతకడానికి చాలా కష్టంగా ఉంది. పర్సనల్గా ఐఎమ్ ఆల్సో ఫేసింగ్ ది ప్రాబ్లం. కారణం ఏంటంటే 100 రూపాయలు తీసుకెళ్తే కానీ ఏ కూర రావట్లేదు. సో ఇక్కడ కనీస అంటే మినిమం వేజెస్ అంత లేదు. మినిమం వేజెస్ చూసుకుంటే కూడా ఒక వ్యక్తి బ్రతకడానికి సరిపోవట్లేదు. అటువంటి ఒక ఫ్యామిలీ బతకాలి అని అంటే అటు హౌస్ రెంట్ కడుతూ అట్లాగే ఇటు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ చేస్తూ ఇవన్నీ చేయాలంటే విశాఖపట్నంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా హైగా ఉంది. ఇటు నిత్యావసర ధరలు కూడా మాకు అందుబాటులో లేవు. ఇప్పుడు మీరు వీళ్ళు దీనివల్ల వచ్చే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత పెరగబోతోంది, ఇన్ఫ్లేషన్ రేట్ ఎంత పెరగబోతుంది? కారణం ఏంటంటే ఇంచుమించుగా విశాఖపట్నం పరిసర ప్రాంతాలు ఇవన్నీ డెవలప్ చేయడం కోసమే ఆల్మోస్ట్ 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు ఇప్పుడు డంప్ అవుతున్నాయి. ఇంకా ఎక్కువ అవుతున్నాయి అనుకుంటాను. 15 లక్షల కోట్లు ఎంతో డంప్ అవుతాయి. ఈ 15 లక్షల కోట్లకి అంటే నేను ఇటు ఉత్తరాంధ్ర ఇటు తూర్పు ఆంధ్ర అంతా కలిపి మాట్లాడుతున్నాను. సో దీని ప్రకారంగా పెరిగే వాట్ వి కాల్ దిస్ వన్ ఇన్ఫ్లేషన్ రేట్ అంటే మాకు 5 రూపాయలకి ఒకప్పుడు ఆకుకూర దొరికేది, ఇప్పుడు 20 రూపాయలు పెడితే కానీ ఆకుకూర దొరకట్లేదు. అట్లాగే విద్య, ఆరోగ్యం వీటి విషయంలో కూడా విశాఖపట్నంలో చాలా సమస్యలు ఉన్నాయి. సో ఈ సమస్యలన్నీ తీర్చడానికి ఎందుకంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ప్రభుత్వ బడుల మీద ఎక్కువ దృష్టి ప్రజలు పెట్టట్లేదు. అట్లాగే కార్పొరేట్ సిస్టమ్ ఆఫ్ హెల్త్ అయ్యింది. మీరు ఫ్రీ బస్సులు పెట్టి ఓన్లీ ఆడవాళ్ళకు మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో ఈ ఫ్రీ బీస్ చాలా మంచిది కాదని చెప్పి వెంకయ్య నాయుడు గారు కూడా తన ప్రతి స్పీచ్ లో కూడా చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయనకి చాలా రకాలుగా అనుబంధాలు ఉన్నాయి, కానీ ఆయన కూడా అబ్జెక్షన్ చేస్తున్నారు ఈ విషయాల మీద. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం అయితే ఇది పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. సో పెరగబోయే ధరలు, పెరిగిన ధరలు, అట్లాగే ట్రాఫిక్ కంజంప్షన్, అట్లాగే పబ్లిక్ రిక్రియేషన్ ప్లేసెస్ లైక్ వాట్ వి కాల్ దిస్ వన్ గార్డెన్స్, ప్లే గ్రౌండ్స్ అండ్ ఆల్ దట్ వన్ వాటి మీద, అట్లాగే ఇక్కడ వాతావరణాన్ని కంట్రోల్ చేయడం కోసం, అట్లాగే వాటర్ స్కేర్సిటీకి సంబంధించిన విషయం. సో ఇవన్నిటి మీద మీరు ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు? సో ఇవన్నీ కలిపి చేస్తేనే ద డెవలప్మెంట్ విల్ బ్యాలెన్స్ విత్ ది నేచర్ని దీన్ని రెండింటిని బ్యాలెన్స్ చేయడం కోసం మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మేము ఒకటే అడుగుతున్నాము, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ అన్నది పక్కన పెట్టినా సరే మీరు మాకు స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి ఇచ్చే పరిస్థితులు ఉన్నారా? అన్ని రాజకీయ పార్టీలకి ఇదే నా ప్రశ్న. మీరు ఎన్నో ఫ్రీ 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 అని చెప్తున్నారు, కానీ ఫ్రీగా వచ్చిన నేచర్, ఫ్రీగా వస్తున్న గాలి విషయం వచ్చేసరికల్లా మేము అడుగుతున్న రెండు విషయాలు. ఒకటి స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి. మీరు మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో మీరు పెట్టుకోగలరా? అది ఇవ్వగలరా? ఇవన్నీ చూసుకున్నట్లయితే సభాష్ చంద్రబాబు నాయుడు, సభాష్ లోకేష్. బట్ వాట్ అబౌట్ ది డిజార్డర్స్ వాట్ విశాఖపట్నం is going to get because of all this one, and how you are planning to balance it? So it is an intellectual question and you also know it. దురదృష్టవశాత్తు 3-4 రోజుల నుంచి ఇంకొక 3-4 రోజులు పోయే వరకు కూడా అన్ని న్యూస్ పేపర్స్ కూడా జరుగుతున్న అభివృద్ధి కోసం విపరీతంగా హైలైట్ చేస్తాయి. బట్ who will talk about, who will ask about this balanced growth?
విత్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ ఆల్సో ఎకనామిక్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ జాబ్ క్రియేషన్. ఇవన్నిటినీ మీరు సంధానం చేసుకుంటూ మీరు చేయడానికి మీ దగ్గర ఉన్న ప్రణాళికలు ఏంటనేది మీరు ఒక వైట్ పేపర్ని లేదంటే మీ ప్రణాళికని పూర్తిగా వివరించగలరా? అట్ ది సేమ్ టైం గూగుల్ డేటా సెంటర్, అలాగే డేటా సెంటర్స్ ఇట్ రిక్వైర్స్ లాట్స్ ఆఫ్ వాటర్ అని చెప్తున్నారు. గ్యాలన్స్, బిలియన్స్ ఆఫ్ గ్యాలన్స్ ఆఫ్ వాటర్ ఇట్ రిక్వైర్స్. And from where you are going to get all this one? And we require lots of power. And already మనకి నెక్స్ట్ ఫిబ్రవరి మార్చ్ వచ్చేసరికల్లా we find పవర్ ఫ్లక్చుయేషన్స్. సో మీరు ఆల్రెడీ గ్రీన్ ఎనర్జీ కోసం మాట్లాడుతున్నారు, రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్ చేయడం కోసం కూడా మాట్లాడుతున్నారు, అట్లాగే ఒప్పందాలు చేసుకుంటున్నారు. సో అవన్నీ ఎప్పటి నుంచి ఆరంభమవుతాయి? ఆల్రెడీ వీఆర్ పేయింగ్ వెరీ హై ఎలక్ట్రిసిటీ బిల్స్. And also the transport system has become very costly for us. So ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని విశాఖపట్నాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఏమిటారంటే విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు మూడు కంపేర్ చేసుకుంటే బెంగళూరులో హౌస్ రెంట్స్ ఎక్కువ తప్ప కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగుంది అని అంటారు. అండ్ బెటర్ ఈస్ హైదరాబాద్ టు సమ్ ఎక్స్టెంట్. విశాఖపట్నం ఈస్ బికమింగ్ ది కాస్ట్లియస్ట్ సిటీ లైక్ ఢిల్లీ. అట్లాగే మొన్న సుప్రీంకోర్టు ఢిల్లీ కాలుష్యంకి వచ్చేసరికల్లా వాళ్ళు ఒక కామెంట్ చేశారు. ఈ కాలుష్యాన్ని మనం ఎట్లా ఫేస్ చేయగలం అని చెప్పి వాళ్ళు కామెంట్ చేశారు. దిస్ కెనాట్ బి సాల్వ్డ్ అని చెప్పి వాళ్ళ అభిప్రాయం. సో ఈ పరిస్థితిలో ఈ విశాఖపట్నం పొల్యూషన్ ఢిల్లీ మీద వాళ్ళు చెప్పింది మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నానికి ఈ పొల్యూషన్ కంట్రోల్ విషయంలోనే మీరు తీసుకునే స్టెప్స్ ఏంటి? ఎందుకంటే ఇవన్నీ కూడా ఆల్రెడీ దేర్ ఇస్ ఎ పొల్యూషన్. And the pollution level in Visakhapatnam is also very dangerous levels, even though you are not officially announcing it. And ఇవన్నీ జరిగినట్లయితే వచ్చే పొల్యూషన్ ని కంట్రోల్ చేయడం కోసం మీరు ఎటువంటి మెకానిజం తీసుకుంటున్నారు? అట్లాగే విశాఖపట్నంలో పవర్ జనరేషన్ కోసం మీరు తీసుకునే స్టెప్స్ ఏంటి? ఏమైనా హౌసెస్ కొత్తగా కట్టాలనుకున్న వాళ్ళకి అట్లీస్ట్ 60% ఆఫ్ పవర్ జనరేషన్ మీరు ఓన్ గా చేసుకోవాలి. అంటే సోలార్ కానీ, విండ్ కానీ, వాట్ ఎవర్ ఈస్ అవైలబుల్ చేసుకోవాలి అనే కండిషన్తో మీరు ఏమైనా ఈ హౌసింగ్ లేదంటే ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్స్ ని కండిషన్స్ పెట్టి మీరు ఇస్తున్నారా? అట్లాగే ఇవన్నీ డెవలప్ చేయడం కోసం ఇంచుమించుగా మీరు ఇస్తున్న ల్యాండ్స్ లక్షల కోట్ల రూపాయల్లో ఉన్నాయి. అంతేకాకుండా మీరు ఇస్తున్న సబ్సిడీస్, మీరు ఇస్తున్న ట్యాక్స్ బెనిఫిట్స్, సో ఫ్రీ వాటర్, ఫ్రీ, సో అది చాలా చెప్తున్నారు కదా. సో ఇవన్నిటికి కూడా వనరులు ఎక్కడ తీసుకొస్తారు? ఇవన్నీ ఎవరి మీద పడతాయి? తర్వాత మీరు నిరుద్యోగ భృతి చెప్పి ఎప్పుడో మీరు చెప్పారు, కానీ ఇంతవరకు అది కూడా మీరు ఇంప్లిమెంట్ చేయలేదు. అంటే ఈ ఇయర్లో అంటే 2025 డిసెంబర్ అయ్యేసరికల్లా మీరు చెప్పిన ఈ 6వ ఎలక్షన్ ప్రామిస్ ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం లేదా? అసలు ఏంటి మీ ప్లాన్ ఏంటనేది మేము తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. All the best.